సమాజంలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులమతాల పేరిట ప్రజలు చేస్తున్న దారుణ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కులాంతర వివాహం చేసుకున్నారనో, ఆచారాలు అతిక్రమించారనో, మానవత్వాన్ని మరిచి హత్యలు చేసిన ఘటనలు తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఒడిశాలో ఆకోవకే చెందిన ఓ దారుణం చోటు చేసుకుంది. ఊరంతా కలిసి ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి ఓ జంటపై దారుణానికి ఒడికట్టింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను కాడెద్దుల్లా నాగలికి కట్టి వారితో పొలం దున్నించారు. కర్రలతో కొడుతూ దారుణంగా వ్యవహరించారు. ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి సునకానందం పొందింది. రాయగడ జిల్లా కంజామఘీరా గ్రామానికి చెందిన యువకుడు తన అత్త కూతుర్ని ప్రేమించాడు. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ గ్రామంలోని ఆచారం ప్రకారం అత్త వరుస అయ్యే వారి కూతుళ్లను పెళ్లి చేసుకోరాదు. కానీ గ్రామ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆ జంట పెళ్లి చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని శిక్షించాలని నిర్ణయించిన పంచాయతీ ఆ జంటను ఎద్దుల్లా కాడికి కట్టి పొలం దున్నించారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ దేవాలయానికి తీసుకువెళ్లి శుద్ధి కర్మలు చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గ్రామస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే తక్షణమే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరిలోనూ రాయగడ జిల్లాలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని యువతిని గుడికి తీసుకెళ్లిన 40 మంది కుటుంబ సభ్యులు శుద్ధి కర్మల పేరుతో ఆమెకు గుండు గీయించారు.